సహృద వాళ్ళకి స్కూల్లో ఈ రోజు ఫేర్‌వెల్ పార్టీ ఉంది. స్కూల్‌కెళ్తే వాళ్ళు ఏం తింటారో లేదో వచ్చేసరికి చాలా లేట్ అవ్వచ్చు అని ఫ్రెండ్ అయితే పిల్లలిద్దరికీ ఇంట్లోనే కడుపు నిండా తినిపిచ్చేశారు. ఇక్కడైతే సరదాగా నానమ్మతో కాసేపు ఇలా ఆడుకున్నారు. ఎగ్జామ్స్ అప్పుడు వీళ్ళ ఫ్రెండ్ బర్త్‌డేకి కేక్ కట్ చేయించలేదని ఒక కేక్ తీసుకొద్దామని కేక్ కోసం అయితే ఎళ్లి తీసుకొచ్చారు. ఎగ్జామ్స్ అప్పుడు వీడి బర్త్‌డే వచ్చింది. అసలప్పుడు కేక్ కట్ చేయడానికి కూడా కుదరలేదు. ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాక బర్త్‌డే ట్రీట్ కోసం ఇంటికి ఇన్వైట్ చేశారు. పిల్లలందరూ ఇలా సరదాగా కాసేపు ఎంజాయ్ చేశారు. సహృద అండ్ తన ఫ్రెండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా హెయిర్ కట్ కోసం సెలూన్‌కి వెళ్దామన్నారు. సహృద అయితే హెయిర్‌కి జస్ట్ స్ప్లిట్టింగ్స్ చేయించుకుంటా అనుకుంది. కానీ అంత టైం లేదక్కడ. సో, అందుకని ఇద్దరు ఇలా బ్యాంగ్స్ కట్ చేయించుకున్నారు. సహృద ఫ్రెండ్‌ది కూడా చాలా లాంగ్ హెయిర్. బట్ మార్నింగే క్యాన్సర్ పేషెంట్స్‌కి అంతా డొనేట్ చేసేసింది. ఇలా చిన్న జుట్టు ఉంచుకుంది అది కూడా. సహృద అయితే ఈ ఫేర్‌వెల్ పార్టీకి మెరూన్ శారీ కట్టుకుందాం అనుకుంటుంది. అండ్ తన ఫ్రెండ్ ఈ రెడ్ కట్టుకుందాం అనుకుంటుంది. బట్ మాకెవరికీ ఈ రెడ్ నచ్చలేదు. ఇద్దరు ఇలా రెడీ అవుతున్నారు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ. వాళ్ళ అమ్మ చాలా రిక్వెస్ట్ చేసింది ఈ మెరూన్ శారీ కట్టుకోమని. ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇద్దరు ఈ మెరూన్ శారీసే కట్టుకున్నారు. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫేర్‌వెల్ పార్టీకి శారీస్ కట్టుకుందామని ముందే డిసైడ్ అయ్యారు. నాకైతే శారీస్‌లో వీళ్ళిద్దరు లుక్ చాలా బాగుందనిపించింది. ఇంతకీ మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫేర్‌వెల్ పార్టీ ఎలా జరిగిందో ఫుల్ వీడియోలో ఉంది. కింద లింక్ ఇచ్చాను, వెళ్లి చూసేయండి.